హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లోనే కెలెడోస్కోప్ చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది నేర్పించబోతున్నాను. సో మామూలుగా కెలెడోస్కోప్ మిర్రర్స్తో చేస్తాము. మిర్రర్స్తో చేస్తే ఇమేజ్ బాగా కనిపిస్తుంది. సో నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేస్తున్నాను. సో 3 స్కేల్స్ తీసుకున్నాను. 3 స్కేల్స్ టేప్ సహాయంతో జాయిన్ చేశాను ట్రయాంగిల్ షేప్లో. కలర్ఫుల్ టేప్స్ తీసుకున్నాను. టేప్స్ తీసుకొని పైన అంటించానమాట. సో మొత్తం స్కేల్ అంతా అంటిస్తే మనకేమవుతుందంటే లైటింగ్ తక్కువై సరిగ్గా కనపడదు. సో నేను 4 కలర్స్ ఆ పక్క 4 కలర్స్ ఈ పక్క తీసుకొని అంటించాను. సో పైన ట్రాన్స్పరెంట్ కవర్ తీసుకోవాలి. నేనైతే స్టిక్కర్ ప్యాకెట్కి వచ్చి ఉంటుంది కదా, ఆ కవర్ తీసుకొని హోల్ పెట్టి పైన కింద అంటించానమాట. అంటించి సో దీని లోపల తణుకులు లేకుంటే రబ్బర్ బ్యాండ్ కలర్స్ ఉంటాయి కదా, అవి వేయచ్చు. లేదనుకుంటే నేనైతే మామూలు వైట్ పేపర్ మీద టేప్స్ అంటించి మీకు చూపిస్తున్నాను, చూసారా. సో స్కేల్స్ యూస్ చేసినా కూడా మనకి మిర్రర్లో ఎలా రిఫ్లెక్షన్ వస్తుందో ఇన్ ద సేమ్ వే అలాగే వస్తుంది. సో మీరు ఇంకా బాగా రావాలి అనుకుంటే మాత్రం ఓన్లీ మిర్రర్స్తో చేస్తే చాలా బాగా వస్తుంది. సో మిర్రర్స్ లేకపోయినా కూడా కెలెడోస్కోప్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది అని చూపించడానికి కోసం చేశాను. సో నేను 3 ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఒక వైట్ పేపర్లో సర్కిల్ గీసి కలర్స్గా రెయిన్బో కలర్స్ లాగా డిజైన్ చేశాను. ఇంకొక దాని మీద ఏంటంటే తణుకులు, సో కలర్ పేపర్స్, రబ్బర్ బ్యాండ్స్, గాజులు కట్ చేసి అంటించాను అనమాట. ఇంకొక ప్యాటర్న్లో ఏంటంటే జస్ట్ కలర్ఫుల్ పేపర్స్, గాజులు, తణుకులు అంటించాను అనమాట. ఇంకొక వైట్ పేపర్ మీద 4 కలర్ టేప్స్ అంటించి చూస్తున్నాను. సో ఒక్కొక్క వ్యూ మీకు ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ లాగా డిఫరెంట్ షేడ్ లాగా కనిపిస్తుంది అని చూపించడం కోసం ఇలా చేశాను. సో నేను రికార్డ్ చేస్తూ రొటేట్ చేస్తూ తీస్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు. సో ఫోన్ కెమెరాలో నుంచి ఇది వ్యూ అవుతుంది కాబట్టి. సో మీరు రియల్గా చూస్తే నిజంగా కెలెడోస్కోప్ ఎలా ఉందో అంత బాగుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడతారు. థ్యాంక్ యూ.